ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఆడవాళ్ళు వంటింటి కుందేలు అన్నది ఒకప్పటి సామెత. ఇప్పటి ఆడవాళ్ళు అన్నం ఎంత బాగా వండగలరో అంతరిక్షంలోకి దూసుకెళ్లడంలోనూ ఎక్కడా వెనకడుగు వేయట్లేదండి. ఉరకలెత్తే ఉత్సాహంలో కూడా మాకు ఎవరు పోటీ కాదు, సాటి రారు అంటూ ప్రతి ఎపిసోడ్ లో మన పార్టిసిపెంట్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో కూడా నలుగురు అందమైన లక్ష్మీదేవులు మన జీ తెలుగు ఆడపడుచులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళెవరు చూద్దాం. హలో ముద్దుగుమ్మలు ఆడపడుచులు, బాగున్నారా? బాగున్నాం. నాకు మిమ్మల్ని పరిచయం చేసేసుకుంటాను. ముందు నీ పేరు? హాయ్ శ్యామల, నేను సుష్మా. సుష్మా, హాయ్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుంచి వచ్చాను. ఓకే, ఏం చదువుతున్నావు? నేను ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. సో నువ్వు అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మిగా నిన్ను నువ్వు చెప్పుకుంటావు? నాకు సంతాన లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్యామల. నమస్తే శ్యామల, నా పేరు యమున సాయి లక్ష్మి. నేను గచ్చిబౌలి నుండి వచ్చాను. నా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఏ లక్ష్మిగా చెప్పుకుంటావు? నువ్వు సమయాన్ని బట్టి ఏ లక్ష్మి వస్తే మనలో దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఏ లక్ష్మి వచ్చింది? ధైర్యలక్ష్మి వచ్చింది. హాయ్. హాయ్ శ్యామల. హలో, నీ పేరేంటి? నా పేరు నీలిమ. నీలిమ, ఏం చేస్తున్నావు? నేను బ్యూటీషియన్. బ్యూటీషియన్. ఓహో, ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పు. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతుంది అబ్బా. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మీరు ఎక్కువగా హెడ్ బాల్స్ హెన్నా యూజ్ చేయండి. హెన్నా యూజ్ చేయాలి అంటే Head bath బాగా హెన్నా, మామూలు హెన్నా జుట్టుని గోరింటాకులో నానబెట్టి తర్వాత ఉతికి ఆరేస్తే ఊడకుండా ఉంటుంది అనమాట. ఆడవాళ్ళు ట్రై చేయండి. ఓకే, సో నిన్ను నువ్వు ఏ లక్ష్మిగా చెప్పుకుంటావు? ధైర్యలక్ష్మి. హాయ్ శ్యామల, హలో, మీ పేరేంటి? నా పేరు సృజన. సృజన, చాలా మంచి పేరు. థ్యాంక్ యూ. సో నువ్వు ఏ లక్ష్మిగా చెప్పుకుంటావు? నేను విజయలక్ష్మి. నీకు నేను ఒక కవిత చెప్తా. మొదలు పెట్టి ఇంకెందుకు ఆలస్యం కానీ. శ్యామల ఓ శ్యామల, Yeah. నువ్వే ఓ అలా నెక్స్ట్ కదిలిరా ఇలా, నెక్స్ట్. నిన్ను చూడడం నా కళ, ఓకే, నెరవేరింది ఇలా. ఆహా, సూపర్ చెప్పావు, నైస్. 4 కంటెస్టెంట్స్, 4 రౌండ్స్. చాలా ఫన్ గా ఉంటుంది. మీరు ఇప్పటికే చూస్తూ ఉంటుంటారు డైలీ మా షోలో. స్టార్ట్ చేసేద్దామా? Sure. 4th రౌండ్ అయిపోయేసరికి ఎవరైతే హై స్కోర్ లో ఉంటారో వాళ్ళు విజయలక్ష్ములు అవుతారు. వాళ్ళు బంగారు లక్ష్ములు అవ్వడానికి ఒక చిన్న టాస్క్ ఇస్తాము. దాన్ని కంప్లీట్ చేస్తే ఆ బోనస్ రౌండ్ ఆడడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అక్కడ కూడా మీ అదృష్టం పండి పుచ్చిపోయి విన్ అయిపోయారు అనుకోండి, 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్ళొచ్చు. ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. ఆ 10 గ్రాముల బంగారం కోసం ట్రై చేయండి. రౌండ్ స్టార్ట్ చేసే ముందు అక్కడ మీకోసం ఒక గిఫ్ట్ గ్యాలరీ వెయిట్ చేస్తోంది. మీరు వాళ్ళు గెలుచుకుపోయే గిఫ్ట్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓపెన్ గిఫ్ట్స్ ప్లీజ్. ఇవాళ మన ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఒక్కటే బ్యాలెన్స్, ఏం లేదు. ఇక్కడ నించుంటారు. 100 పాయింట్స్ కావాలా అందరికి? కావాలనే ఉంటుంది. ఆబ్వియస్లీ అందరికీ కావాలనే ఉంటుంది. అలా 100 కావాలంటే మీరు సైడ్స్ కి వేయకుండా సెంటర్ నుంచి ఆ పైన టాప్ టచ్ అయ్యేలాగా వేయండి. ఓకే, అప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది 100 రావడానికి. 10 to 100 పాయింట్స్ ఉంటాయి. మీ బాల్ ఎక్కడ ఆగితే అన్ని పాయింట్స్ మీది. ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్. సో మొత్తం 500 గెలుచుకోవచ్చు. ఓకే ఓకే, రెడీ? సో ముందుగా సుష్మా. సుష్మా, ఆల్ ది బెస్ట్. నీ తోటి కంటెస్టెంట్స్ కూడా చెప్తున్నారు. ఎంత Thank స్కోర్ you. చేస్తావో చూద్దాం. ఓకే, shall I స్టార్ట్.
నో ప్రాబ్లం. ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. No points. Third ball. Ninety points. Very good. No points. Last ball. పడాలా వద్దా అని ఆలోచిస్తుంది అది. అసలు 2 వేస్తే ఆ 2 ఒకటికొకటి కొట్టుకుంటూ కొన్ని మధ్యలో ఎక్కడ ఆగాయంటే కాదు, 2 వచ్చి మళ్ళీ కిందే ఆగాయి. ఓకే, సో 5 ఛాన్సెస్ అయిపోయాయి సుష్మా. సో నీకు మొత్తం 90 + 10 100 పాయింట్స్. సూపర్ సుష్మా. ప్లీజ్ యమునా దా వచ్చేసి. యమునా తీరం సంధ్యారాగం యమునా తీరం. యమునా నువ్వెంత వేస్తావో చూస్తా, ఓకేనా? తను 100 టార్గెట్ సెట్ చేసింది, నువ్వు అంతకంటే ఎక్కువ వేయాలి. ట్రై చేయి. ట్రై చేయి. ఓకే, ఏం పర్లేదు. ఇంకా 4 ఛాన్సులు ఉన్నాయి. యమునా ఇందాక చెప్పా ప్యారెట్ కి చెప్పినట్టు సైడ్ కి వేయొద్దమ్మా అని. కరెక్ట్ గా ఆడు. $10 points. 10 points. ఓకే, క్రాస్ చేసేసింది. 110. Yeah. నెక్స్ట్ సో మొత్తానికి 100 ఒకటి, 60 ఒకటి, 10 ఒకటి, 170 వేసావు. సూపర్. Thank you. ఏమన్నా నువ్వు వెళ్ళిపోయే లోపు నేను నీతో ఒక చిన్న గేమ్ ఆడుకుంటా, ఓకేనా? ఒకసారి వెనక్కి తిరగవా. నీ జడ చూస్తుంటే నాకు మంచి పాట గుర్తొస్తుంది. వాళ్ళు జడ. నిజంగా. ఓ వాళ్ళు జడ మల్లె పూల జడ, ఓ పాము జడ సత్యభామ జడ. అబ్బా ఎంత బాగుంటుందో కదా అంతా పొడుగు జడ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ యమునా. ప్లీజ్ 170 పాయింట్స్ వచ్చాయి. మరి మన నీలిమ ఎంత స్కోర్ సెట్ చేస్తుందో చూద్దాం. నీలిమ దా. నీలిమ 170 పాయింట్స్ అంతే. అంతే 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 వేసేద్దాం, ఓకేనా? వేసే గో. అది భయపడిపోయి అక్కడ ఆగింది ఆఖరికి. నువ్వు చాలా స్పీడ్ గా ఆడుతున్నావు. ఏదో సామెత చేసావా, అతివృష్టి అనావృష్టి అని. అలా ఉంది. అయితే స్పీడ్ వేస్తున్నావు, లేదంటే స్లో వేస్తున్నావు. కొంచెం మీడియం అక్కడికే వెయ్యి. $80 points. అయ్యో అయ్యో
నీలిమా నీకు దిష్టి తగిలింది నీలిమా. అవును బాగా. లేకపోతే అసలు నువ్వు చాలా బాగా ఆడతావు. ఓకే 80 పాయింట్స్, నాట్ బ్యాడ్. ప్లీజ్ సృజన, నీ క్రియేటివిటీ ఇప్పుడు ఇక్కడ చాలా అవసరం. దా. $170 is your target. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆడు. ఒక్క 100. $80. ఓకే ఇప్పుడు ఇంకో 100 సృజన. పడలేదు, ట్రై చేయి మళ్ళీ. $30. ఓకే లాస్ట్ బాల్. $170, $30, $200, $210, $210. రౌండ్ విన్నర్ ఆల్వేస్ చెప్తావు. Round winner. Yes, round topper. Congratulations. Please go to the podium. మామూలుగా ఆడలేదు అసలు ఒక్కొక్కళ్ళు. మీ స్కోర్స్ చూద్దామా ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి. ఓపెన్ గిఫ్ట్స్ ప్లీజ్. రౌండ్ టాపర్ సృజన, ముందు నీకే ఛాన్స్. ఈ పైన ఉన్న గిఫ్ట్స్ అన్ని కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కాదు, అందులో ఏదో ఒకటి. మిక్సీ. ఓకే దట్ ఈస్ యోర్స్. మంచి గిఫ్ట్. సో నెక్స్ట్ లీడ్ లో ఉంది యమున. యమున నువ్వు చెప్పు నీకేం కావాలి ఇప్పుడు. ఈ కిందవి ఇటు అలాగే ఇటు. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్సా? ఓకే. అండ్ నెక్స్ట్ సుష్మా నీకు నాన్ స్టిక్ ప్యాన్. సో బ్లాక్ నాన్ స్టిక్ ప్యాన్ సెట్. కంగ్రాట్స్. నీలిమా ఏం కావాలమ్మా? నాకు నాన్ స్టిక్ ప్యాన్. ఓకే కంగ్రాట్స్ నీలిమా, నీదే అది. లక్ష్ములు ఆడపడుచులు రెడీ ఫర్ ద సెకండ్ రౌండ్. Yes, ready. సెకండ్ రౌండ్ పేరేంటి? పంచాక్షరి. పంచాక్షరి. ఈ పంచాక్షరి రౌండ్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్. సో మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే ఆ క్వశ్చన్ కి చాలా ఆన్సర్స్ ఉంటాయి. కానీ మీరు మా దగ్గరున్న టాప్ 5 అంటే బెస్ట్ 5 ఆన్సర్స్ ఇవ్వాలి. మీకు 60 సెకండ్స్ టైం లిమిట్ కూడా ఉంటుంది ప్రతి క్వశ్చన్ కి. ఒక్కొక్క ఆన్సర్ కి 100 పాయింట్స్. ఇక్కడ కూడా ఒక్కొక్కళ్ళు 500 పాయింట్స్ గెలుచుకోవచ్చు. రెడీ? రెడీ. ఫస్ట్ సృజన ఆడుతుంది. సృజన నీ క్వశ్చన్ చూద్దామా? చూద్దాం. సినిమా రంగంలో పాపులర్ అయిన అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ జంటల పేర్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. రామ్ చరణ్, శ్రీజ. కొన్ని క్లూస్. సినిమాల్లో కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. అందరూ చేస్తారు. ఆలోచించు. నాకు ఎవరు గుర్తు రావట్లేదు. అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు సెలబ్రిటీస్ ఎవరున్నారు? నువ్వు ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోతున్నావు. నీకు క్వశ్చన్ అయిపోయాక అసలు మామూలుగా ఉండదు వీళ్ళందరి చేతిలో. త్వరగా ఆన్సర్ చేయి. ఏదో ఒకటి చెప్పు. నాకు అసలు ఎవరు గుర్తు జస్ట్ ట్రై. 5, 4, 3, 2, 1. సో ఓకే నువ్వు చెప్పలేకపోయావు. నువ్వు మిస్ అయినవి చూద్దాం. లక్ష్మీ ప్రసన్న, విష్ణు, మనోజ్, మంజుల, మహేష్ బాబు, ఎస్పి బాలు గారు, శైలజ గారు, కీరవాణి గారు అండ్ ఎంఎం శ్రీలేఖ గారు, సూర్య కిరణ్ అండ్ సుజిత. ఓకే ఐఎమ్ సో సారీ నువ్వేం స్కోర్ చేయలేదు ఈ రౌండ్ లో. సో నెక్స్ట్ యమున రెడీయా? రెడీ. క్వశ్చన్ చూద్దామా? చూద్దాం. పసుపుని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు? 60 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెడిసిన్స్ లో యాంటీబయాటిక్ కింద యాంటీబయాటిక్స్ గా వాడతారు. ఉందా? లేదు. నెక్స్ట్. ఫుడ్ లో వేసుకుంటారు. వంటలు చేసేటప్పుడు వేస్తారు. ఉందా?
సూపర్ ఉంది. నెక్స్ట్ బ్యూటిషియన్ లో సౌందర్య సాధనం. నెక్స్ట్ యాంటీబయాటిక్, ఇంకా ఇంకెందుకు వాడతారు పసుపుని? అంతేనా? ముగ్గులో ముగ్గులో ఉందా? లేదు. టైమ్ అవుట్. టైమ్ అప్. రెండే చెప్పావు. సరే చూడు ఒకసారి. అక్షింతలు, పెళ్లిళ్ళల్లో అక్షింతల్లో పసుపు లేనిదే అవుతుందా అసలు? అవ్వదు. మరి వధువుచే గౌరీ దేవత ప్రతిమ చేయించేటప్పుడు శుభకార్యాల్లో అసలు పసుపు లేకుండా శుభకార్యం ఏది కూడా జరగదు. పర్వాలేదు, 200 వచ్చాయి రౌండ్ లో. నెక్స్ట్ సుష్మా, ఆల్ ది బెస్ట్ ఫర్ 500 పాయింట్స్. క్వశ్చన్ చూద్దాం. ఇల్లు కొనేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఏమిటి? సుష్మా, నీ టైం స్టార్ట్ అవుతుంది. రెడీ? వాస్తు చూస్తారు, వాస్తు. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ అన్నిటికీ దగ్గరగా ఉందా లేదా సెంటర్ చూసుకుంటారు. సెంటర్ చూసుకుంటారు, అన్నిటికీ దగ్గరగా ఉందా లేదా అని. లేదు. నెక్స్ట్ మనం ఏమైనా ఎక్స్ట్రాగా కట్టించుకోవాలా లేకపోతే మార్పులు చేయాలా అని మార్పులు చేర్పులు ఉన్నాయా? లేవు. నెక్స్ట్ కాస్ట్ అంత పెట్టొచ్చా ఇంటికి అని చూస్తారు. కాస్ట్ అంత పెట్టొచ్చా ఇంటికి? ఇది అంత వర్తేనా? ఓకే ఫైన్. నెక్స్ట్ కాస్ట్ అయిపోయింది, ఇంకా 5 సెకండ్స్ అన్ని ఉంది. ఫెసిలిటీస్ ఉన్నాయా ఇంటి దగ్గర? ఫెసిలిటీస్, చూసుకుంటాం. Water ఇంటికి bottle కానీ. ఫెసిలిటీస్. టైం అయిపోయింది, ఉంది. ఓకే, వాటర్ ప్రాబ్లం అని లాస్ట్ లో చెప్పావు. ఓకే, నీటి సదుపాయం. వాస్తు, నీటి సదుపాయం మన బడ్జెట్ లో వస్తుందా రావట్లేదా ఇవి ముఖ్యంగా చూసుకుంటాము. నువ్వు మెయిన్ ఇంకో పాయింట్ మిస్ అయ్యావు, అదేంటో చూడు. డాక్యుమెంట్స్. కబ్జా అయిపోద్ది లేదంటే కొన్ని ఇల్లు. ఇరుగు పొరుగు ఎవరున్నారని చూసుకుంటారు. సో 3 చెప్పావు, 300 పాయింట్స్. నీలిమా, చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. దంపతులుగా మారిన నటీ నటులు ఎవరు? చాలా ఈజీ క్వశ్చన్. సుమా, రాజీవ్ కనకాల. సుమా, రాజీవ్ కనకాల లేరు. మహేష్ బాబు, నమ్రత. మహేష్ బాబు, నమ్రత ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకా ఫాస్ట్ ఆలోచించు, పెద్దవాళ్ళైనా సరే ఫాస్ట్ గా. అసలు మీకు లేదు టెన్షన్, నాకుంది ఇక్కడ. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అని చెప్పి నాకు పేర్లు తెలియదు. కూల్ గా గడ్డం కింద చేయబెట్టుకుని ఆలోచిస్తున్నావు. వెళ్ళినప్పుడు మనం టెన్షన్ పడొద్దు, టెన్షన్ పడితే గ్లామర్ పాడైతుంది. గ్లామర్ మీద పెట్టిన శ్రద్ధ కొంచెం గ్రామర్ మీద కూడా పెడితే ఈ రౌండ్ లో 5కి ఫైనల్ వచ్చేవి. ఆన్సర్స్ చూడు. శ్రీహరి గారు, డిస్కో శాంతి గారు. నాగార్జున, అమలాను, జీవిత రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు, ఊహ గారు. ఆ ఊహని ఊహించలేకపోయారు. ఊహని ఊహించలేకపోయావా? నీ స్కోర్ కూడా ఊహాతీతంగా వచ్చింది. మరి? ఓన్లీ 1 ఆన్సర్ చెప్పావు, 100 పాయింట్స్. సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయ్యేసరికి మన లక్ష్ములు ఈ స్కోర్లతో ఉన్నారు. సో మరి రౌండ్ టాప్ రెడీగా గిఫ్ట్స్ తీసుకోవడానికి? రెడీ. గిఫ్ట్స్ ప్లీజ్. సుష్మా, ఏ గిఫ్ట్ కావాలి? రైస్ కుక్కర్. ఓకే, కంగ్రాచులేషన్స్, అది నీదే. థ్యాంక్ యూ. ఏమన్నా నువ్వు చెప్పు, నీకేం కావాలి? ఈ కిందవి ఇటు ఇటు. ఆ ప్రెషర్ కుక్కర్ పక్కన ఉంది. ఎలక్ట్రిక్ బీటర్ అది. ఓకే, ఎలక్ట్రిక్ బీటర్ గెలుచుకున్నావు. నీలిమా, డిన్నర్ సెట్ కావాలి. డిన్నర్ సెట్. ఓకే, ఇప్పుడు నీ టర్న్. వెండి కుంకుమ భరణ. వెండి కుంకుమ భరణ. సూపర్. ట్రైన్ ఒక్క పలుకులు, లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. బిఫోర్ దాట్ అందమైన డాన్స్. కంప్లీట్ చేసుకున్నాము. సో థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే.
ఒక్కొక్కళ్ళు వస్తారు, వచ్చేటప్పుడు ఆ చిట్ తీసుకుంటారు, ఆ చిట్లో ఏముందో చదువుకుంటారు, యాక్ట్ చేసి చూపిస్తారు. మిగతా ముగ్గురు బజర్స్ నొక్కాలి మీకు ఆన్సర్ తెలిస్తే. తప్ప ఆన్సర్ చెప్పారనుకోండి -10 పాయింట్స్, కరెక్ట్ గా ఆన్సర్ చేశారనుకోండి 40 పాయింట్స్, అండ్ యాక్ట్ చేసి చూపించిన వాళ్ళకి 60 పాయింట్స్. ఒకవేళ మీరు ఎవ్వరూ చెప్పలేరు అనుకోండి ఆన్సర్, అప్పుడు నాకు వస్తుంది ఛాన్స్. ఓకే. నేను ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను కరెక్ట్ గా చెప్తే యాక్ట్ చేసి చూపించిన వాళ్ళకి ఆ 40 పాయింట్స్ వెళ్ళిపోతాయి. 60 సెకండ్స్ లోపే మీరు ఆన్సర్ ని గెస్ చేయాలి. ఓకేనా? రెడీ? సో లీడ్ స్కోరర్ ఎవరు? నువ్వే రావాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీలిమ, అత్తారింటికి దారి. ఏంటి? అత్తారింటికి దారి. అత్తారింటికి దారేది. ఓకే, రైటా? రైట్. వెరీ గుడ్, సూపర్. నీలిమ, Okay, thank you, నీకు నీలిమ. 40 పాయింట్స్, నీకు 60 పాయింట్స్. Thanks. ప్లీజ్ గో హెడ్. నెక్స్ట్ లీడ్ యమున. కమ్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మరుగుజ్జోళ్ళు కాదా? ఓకే. ఒకళ్ళు చిన్నోళ్ళు, ఒకళ్ళు పెద్దోళ్ళు. అవునా? మరి చిన్న నువ్వు చెప్పకూడదు, మాట్లాడకూడదు. వాళ్ళకి యాక్ట్ చేసి చూపించు, నాకెందుకులే గాని. మీరే ట్రై చేయండి అమ్మా. టైం కూడా అయిపోతుంది. 2 seconds, 1 second, టైమ్. ఇంతకీ ఏం పేరు అది చెప్పమ్మా. నువ్వు ఎలా యాక్ట్ చేసావో చూసి నువ్వు చెప్పిన పేరుని బట్టి అప్పుడు నేను నీకు మార్క్స్ ఇస్తా. చెప్పు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. సో చెప్పేదే అర్థం కాలేదు, సో కాబట్టి పాయింట్స్ ఏమీ లేవు యమునా, సారీ. ఓకే, ప్లీజ్. ఓకే, సో నెక్స్ట్ లీడ్ లో నీలిమ నువ్వున్నావు, వచ్చేసే. లవ్ సింబల్ తెలిస్తే బజర్ నొక్కు. ఓకే, యమున నొక్కింది. యమున చెప్పు ఆన్సర్ ఏంటి? మనసులో ఏముంది? రాంగ్ ఆన్సర్ యమున. సో -10 పాయింట్స్. సో సారీ. చెప్పు, మళ్ళీ స్టార్ట్ చేయి. టైం కూడా అయిపోయింది. సరే, నేను ట్రై చేస్తా. చెప్పు. లవ్ సింబల్. ఓకే, ప్రేమ. ప్రేమ అంటే ఇదేరా, ప్రేమ అంటే ఇదేరా. బాగా చెప్పావు. సో నీకు మొత్తం 60, నేను చెప్పాను కాబట్టి 40 కూడా వచ్చేసాయి. సో 100 పాయింట్స్. సృజన, నీ సృజనాత్మకత అంతా ఉపయోగించి బాగా చేయాలి ఇప్పుడు. ఓకే, కమాన్. Okay, your time starts now. తెలిస్తే బజర్ నొక్కండి. ఏదో 2 చూపిస్తోందిలా. ఓకే, సుష్మా. స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1, రైట్ ఆన్సర్, 40 పాయింట్స్. నువ్వు కూడా చాలా బాగా యాక్ట్ చేసావు, నీకు 60 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన పూర్తయ్యేసరికి మన లక్ష్ములు ఈ స్కోర్లతో ఉన్నారు. రౌండ్ టాపర్ అయిపోయింది మన బ్యూటీ లక్ష్మి. నీలిమ, కంగ్రాచులేషన్స్. ఓకే, మరి గిఫ్ట్స్ చూద్దాం. ఓపెన్ గిఫ్ట్స్ ప్లీజ్. నీలిమ, ముందే ఒక అచ్చి ఫేస్ పెట్టుకుని ఉంటావుగా టాప్ గిఫ్ట్ మీద. దేని మీద వేసావు చెప్పు. ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే, మంచి గిఫ్ట్, బాగా సెలెక్ట్ చేసుకున్నావు. సో నెక్స్ట్ లీడ్ లో ఉంది సుష్మా. ట్రావెల్ కిట్. ట్రావెల్ కిట్. ఓకే, సుష్మా ట్రావెల్ కిట్. నువ్వు సృజన? ప్రెస్టీజ్ కుక్కర్. ప్రెస్టీజ్ కుక్కర్. ఓకే, మంచి గిఫ్ట్. యమున, నీకేం కావాలి?
బాత్ సెట్ ఓకే యమున బాత్ సెట్ కంగ్రాట్స్. రౌండ్ టాపర్ అయిపోయింది మన నీలిమ. మన సాంప్రదాయం ప్రకారం రౌండ్ టాపర్ అయితే ఆనందాన్ని చక్కగా మంచి డాన్స్ రూపంతో మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో నీలిమ కూడా కాసేపట్లో డాన్స్ చేసేస్తుంది. అది చూసి స్క్రీన్ పక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై XXX డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాల జడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో మా బంగారు ఆడపడుచులు కుందనపు బొమ్మల్లో ఉన్నారు నలుగురు. స్కోర్లు కూడా అలానే సంపాదించుకున్నారు ఇప్పటి వరకు. ఈ రౌండ్ ఏంటో ఎలా ఆడాలో చెప్పే ముందు ఇప్పటి వరకు ఉన్న మీ స్కోర్స్ ఒకసారి చెప్పేస్తాను. ఇప్పటి వరకు లీడ్ లో అయితే సుష్మా ఉంది 500 పాయింట్స్ తో. ఇది ఫోర్త్ రౌండ్. ఫోర్త్ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో మొత్తం 4 గేమ్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ గేమ్ ఆడతారు. ఓకేనా? ముందు గేమ్ ఏంటో చూద్దాం, తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీ ఫస్ట్ గేమ్. 1 2 3 4 నలుగురికి 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ గేమ్. సో ఈ ఫస్ట్ గేమ్ ఎవరు ఆడతారు అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఈ బ్యాగ్ లో 1 2 3 4 అనే నెంబర్స్ వేసిన స్లిప్స్ ఉన్నాయి. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్క స్లిప్ పిక్ చేసుకుంటారు. ఎవరికైతే నెంబర్ 1 వస్తుందో వాళ్ళు ఈ గేమ్ ఆడతారు. ఓకే, రెడీయా? సో చూడండి, నెంబర్ 1 ఎవరికి వచ్చింది? నీలిమ. ఎక్స్పెక్ట్ చేసా తెలుసా నేను, నువ్వు అంతసేపు కలిపి తీసావంటే నువ్వే ఆడతావు అనుకున్నా. దావచ్చే నీలిమ, నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు? 320 ఉన్నాయి. 50 నుంచి 300 వరకు బెట్ కట్టొచ్చు. ఓకే, నువ్వు అలా బెట్ కట్టాలంటే ఫస్ట్ నీ గేమ్ ఎలా ఆడాలో చెప్పాలి కదా. నేను ఈ కళ్ళకు గంతలు కట్టేస్తాము. కట్టేసి ఏం లేదు, జస్ట్ ఈ కర్రతో కుండలు పగలగొట్టాలి. పగులుతాయి అంటారా? ఈజీగా పగులుతాయి. కుండలు ఎందుకు పగలవు చెప్పు? బలం ఉండాలి కదా. కుండ పగలగొట్టలేనంత బలహీనరాలువా నువ్వు? కర్ర గట్టిగా ఉందా లేదా అని. కర్ర గట్టిగా ఉంది, కుండ చక్కగా పగులుతుంది. నువ్వు బాగా ఆడుతావు. నన్ను ఆడుకోవడం మానేసి దాన్ని ఆడు. మేము ఈ గేమ్ కి పెట్టిన లిమిట్ ఏంటంటే 2 కుండలు పగలగొట్టాలి మినిమం 60 సెకండ్స్ టైం లిమిట్ లో. నువ్వు అంతకంటే ఎక్కువ కొట్టగలను అని నీకు నమ్మకం ఉంటే నువ్వు అంతకంటే ఎక్కువ చెప్పొచ్చు నెంబర్. లేదు నేను 3 పగలగొట్టగలను, నేను 4 పగలగొట్టగలను అంటే నీ ఇష్టం. మాక్సిమం 2. సో ఇప్పుడు ముగ్గురు మీద నువ్వు బెట్టింగ్ కట్టాలి. దీనికి 100 ఇచ్చి వాళ్ళిద్దరికి 50-50 ఇస్తాం. నీలిమ 100, సుష్మా 50, సృజన 50. రెడీ? నీ టైం 60 సెకండ్స్. సో నీలిమ, నీ టైం స్టార్ట్ అయిపోతుంది. Are you ready? దెబ్బకి కుండ పగిలిపోవాలి అసలు. ఇంకా 25 సెకండ్సే ఉంది. ఇంకా 18 సెకండ్స్ ఉన్నాయి. ట్రై చే. నీలిమ, నువ్వు విన్ అయ్యావు. 2 కుండలు పగలగొట్టేసావు 25 సెకండ్స్ లోనే. ఓకే, సో 200 పాయింట్స్ నువ్వు గెలుచుకున్నావు. 100 ఫ్రమ్ సుష్మా, 50 యమున నుంచి అండ్ 50 సృజన నుంచి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇది సెకండ్ గేమ్.
నెంబర్ 2 ఎవరికి వచ్చింది? యమున, కమ్. యమున, నీ దగ్గర ఇప్పుడు 310. 310 పాయింట్స్ ఉన్నాయి. సో నువ్వు 300 వరకే బెట్ చేయగలవు. ఇది నీ మార్క్. ఇక్కడ నించుంటావు, ఆ బాల్ తీసుకుంటావు, కాల్తో ఒక్క తంతే వెళ్ళి ఆ గోల్లో పడాలి. ఓకే, నీ 60 సెకండ్స్ టైం లిమిట్ అయిపోయేసరికి ఆ గోల్లో మేమైతే మినిమం లిమిట్ 2 బాల్స్ ఉంటే సరిపోతుంది అనుకున్నాము. నువ్వు అంతకంటే ఎక్కువ చేయగలంటే ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎంత చేస్తావు? 2 మినిమం. 2ఆ? ఓకే ఫైన్. సో మరి బెట్టింగ్ ఎవరెవరి మీద ఎంతెంత? నీలిమా 100, సుష్మా 50, సృజన 50. నీలిమా 100, సుష్మా 50, సృజన 50. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నగా ఆడు, మంచిగా ఆడు. చిన్నగా చిన్నగా, చూసి ఎవరు డైరెక్షన్స్ ఇవ్వద్దు ప్లీజ్. జస్ట్ మిస్. చూడు, గోల్ వైపు చూడు. ఓకే, ఒకటి పడిపోయింది ఆల్రెడీ. ఇంకొక్కటి వేస్తే నువ్వు విన్. చూసుకుని కొట్టు. టక్క టక్క తన్నేస్తున్నావు. టైం అవుతుంది. 30 సెకండ్సే ఉన్నాయి. జాగ్రత్తగా చూడు, కాన్సన్ట్రేట్ చెయ్యి. అసలు గోల్ చూడు ఎక్కడుందో. 20 సెకండ్సే ఉన్నాయి ఇంకా. గోల్ చూడు. ఎస్, ఇంకా 10 సెకండ్స్ ఉన్నాయి. 8, 5, 2 and 1. స్టాప్. సో మొత్తం 3 ఉన్నాయి గోల్లో అయిపోయేసరికి. వెరీ గుడ్, నువ్వే బెట్ విన్ అయ్యావు. నీ స్కోర్ 310 ప్లస్ 200, 510 పాయింట్స్. కంగ్రాట్స్. వచ్చేసింది మన థర్డ్ గేమ్. ముందు 3 ఎవరికి వచ్చిందో చెప్పండి. కమ్. ఎంత హ్యాపీ నీకు. సుష్మా, గేమ్ ఏంటంటే బాస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది ఫస్ట్ బాస్కెట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. నువ్వు ఆ మార్క్ లో నించుని ఫస్ట్ బాస్కెట్ లో 1 బాల్ వేయాలి, సెకండ్ బాస్కెట్ లో 2 బాల్స్ వేయాలి, మూడో బాస్కెట్ లో 3 బాల్స్, నాలుగో బాస్కెట్ లో 4 బాల్స్. అక్కడ నుంచి విసిరాలి. ఇది యాక్చువల్ గా గేమ్. ఈ గేమ్ కి మేం పెట్టిన లిమిట్ ఏంటంటే 1, 2, 3 కంపల్సరీ ఫినిష్ చేయాలి. 4 అనేది ఇంకా నీ ఇష్టం. ఓకేనా? 60 సెకండ్స్ టైం ఉంటుంది. నువ్వు ఎంత బెట్ కడతావు చెప్పు. 300. 300. ఎవరెవరి మీద ఎంతెంత? అయితే 150, 50, 100. యమున మీద 150, నీలిమా మీద 100 అండ్ సృజన మీద 50. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుష్మా గో. ఓకే, స్లోగా. అందులో 3 వేయాలి నువ్వు. ఓకే, 3 వేసేసావు. ఇందులో 2 వేయాలి. నాలుగే చూద్దాం. హ్యాపీ ఆశ అంటారు. 1, 2, 3, 4. 18 సెకండ్స్ ఉండగానే మొత్తం ఫినిష్ చేసేసావు నువ్వు. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ స్కోర్ 650 పాయింట్స్. ఇంకా ఒకళ్ళు ఆడాలి. వాళ్ళు ఎంత బెట్ కడతారో నీ మీద, అప్పుడు చూసి అందు కానీ ఎస్ అని. ఓకే. ఓకే ప్లీజ్. సో మన లాస్ట్ గేమ్, విన్నర్ డిసైడింగ్ గేమ్ ఏంటో చూద్దాం. సృజన, ఇప్పుడు నువ్వే ఆడాలి. ఇదే 4th గేమ్. వచ్చేసి సృజన, నీకు టైం లిమిట్ తెలుసు, 60 సెకండ్స్. గేమ్ ఏంటంటే 60 సెకండ్స్ టైంలో 7 గుత్తులు తినాలి మినిమం. 100 బెట్ చేయాలి. ఆ 100 ని ఇప్పుడు ముగ్గురికి ఎలా పంచుతావు నువ్వు? ముగ్గురికి ఎలా పంచగలం? పంచలేము. సరే, ఓ పని చేయి, ముగ్గురికి 3 50లు చెయ్యి. 150. నీ దగ్గర 120 ఉంది కదా ఎలాగో. ఓకేనా? మిగతా 30 వాళ్ళు గాంధీ ఖాతాలో రాసుకుంటారు. ఒకవేళ నువ్వు గెలిచావనుకో, వాళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న 50, 50, 50 నీకు వస్తాయి. సృజన, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మినిమం 7 గుత్తులు తినాలి.
అది నీ ఇంకా దగ్గర ఉన్న పూర్తవలేదు. పాయింట్స్ మొత్తం పెట్టేసావు. కంప్లీట్ చేయాలి. సెకండ్ ఇది నువ్వు మొదలెట్టేసిన ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేయాలి. మినిమం 7 గుత్తులు తినాలి. అప్పుడే అయిపోయింది నీ టైం. 30 సెకండ్స్ అయిపోయింది. ద్రాక్ష పళ్ళే కదా 2-3 తిను. ఆ సెకండ్ దాంట్లో వదిలేసావు 2 పళ్ళు. అయిపోతుంది కానీ 10 సెకండ్స్ ఉన్నాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. సారీ సృజన, మొత్తం పాయింట్స్ గోవిందా. నో ప్రాబ్లం, మన గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. గోట్ యువర్ పర్సన్. 4 రౌండ్స్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి ఆడపడుచులు. ఇవాల్టి మన విజయలక్ష్మి 700 పాయింట్స్ తో సుష్మా. విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ వెండి అష్టలక్ష్మి కలసం 250 గ్రాములది, ఎల్సిడి టీవీ 1, వాషింగ్ మిషన్ 1. ఈ మూడిట్లో నీకేం కావాలి? అష్టలక్ష్మి కలశం తీసుకోండి. అష్టలక్ష్మి కలసం. ఎల్సిడి వాషింగ్ మిషన్ వద్దా అసలు? అవి నీడ్ కాబట్టి కొనుక్కుంటాం కదా ఎలాగైనా. ఇది మీ గుర్తుగా జీ గుర్తుగా. ఎప్పుడు Very good. పండుగలు వచ్చినా కూడా దేవుడి దగ్గర పెడతాం కదా. సో ఇప్పుడు నువ్వు విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారం గెలుచుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఒక చిన్న టాస్క్ పూర్తి చేయాలి. ఆ టాస్క్ ఏంటో చూద్దామా? సుష్మా, ఇదే నువ్వు కంప్లీట్ చేయాల్సిన టాస్క్. చూడు, ఒకవైపు చక్కగా లక్ష్మీదేవి ఉంది, ఓకే ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ ఉన్నాడు. ఓకే లక్ష్మీదేవి వచ్చింది అనుకో, నువ్వు నెక్స్ట్ రౌండ్ అంటే బోనస్ రౌండ్ ఆడడానికి ఎలిజిబుల్ అయినట్టు. చక్కగా అప్పుడు బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునేటువంటి అవకాశం వస్తుంది. ఓకే ఓకే అలా కాకుండా లాఫింగ్ బుద్ధ వస్తే గనక ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. ఓకేనా? గట్టిగా తిప్పు, ఏదొస్తుందో చూద్దాం. సో మాక్సిమం మన లాఫింగ్ బుద్ధ వచ్చింది. పర్వాలేదు. లాఫింగ్ బుద్ధ వచ్చినా సరే ఇప్పటి వరకు మంచి మంచి గిఫ్ట్స్ అయితే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఆ గిఫ్ట్స్ తో ఇంటికి వెళ్తావు. మరి మీ గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. విజయలక్ష్మి, నువ్వు గెలుచుకుంటున్నావు 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. సుష్మాకే కాదు, మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ముందుగా లీడ్ లో ఉన్నది యమున నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ పెట్టిన 3 సారీస్ లో నీకు నచ్చింది తీసుకొచ్చేసుకో. ఓకే, సో అందరికి మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి, చక్కగా చీరలు వచ్చాయి. హ్యాపీ అందరూ? ఫుల్ హ్యాపీ. ఇంకా మిమ్మల్ని ఇప్పుడు హ్యాపీ చేసేస్తాం మేము. 1 minute. సో ఇక్కడికి వచ్చి ఇంతసేపు మాతో హ్యాపీగా స్పెండ్ చేసినందుకు మా తరఫు నుంచి చిన్న కానుక. థ్యాంక్ యూ. మీరు కూడా మమ్మల్ని ఆడపడుచులాగా పిలిచినందుకు చాలా థ్యాంక్స్. వీటితో పాటు అందమైన లక్ష్మీదేవి ఫోటోస్ మీకు. సో ఆడియన్స్, ఇక్కడికి వచ్చి ఆడే వాళ్లే కాదండి, టీవీ చూస్తున్న మీరు కూడా బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. మేము ఇప్పుడు ఒక పజిల్ చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ పజిల్ కి గనక కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS చేయండి. పజిల్ చూసేయండి. కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఒక విజేత గెలుచుకుంటారు.
అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు ఒక అందమైన చీర. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. ఆడియన్స్ ఆల్ ది బెస్ట్. గిఫ్ట్స్ ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఇది ఇవాల్చి మన లక్ష్మి రావే మా ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అందమైన లక్ష్ములతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ శ్యామల. అంతవరకు సెలవు, బాయ్.